హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మీకు స్పెషల్ వీడియో ఏంటంటే గోధుమ రవ్వ హల్వా ప్రసాదం కూడా అంటారు యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే, ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ని కొద్దిగా నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ ఆ గోధుమ నూకను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం తగినన్ని నీళ్లు పోసుకుని బాగా ఉడకనివ్వాలి. అంటే అది ఉడికే కొద్దీ మనకి కొంచెం ఇంకా గట్టిగానే అనిపిస్తుంది అన్నమాట నూక. సో దానివల్ల మనకి దానికి తగ్గట్టు నీళ్లు వేసుకుని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ అయితే యాడ్ చేసుకోవాలి. మరి ఇలాచీ లేనిదే స్వీట్ బాగోదు కదా మరి, ఓకేనా? తర్వాత మనకు ఎంతైతే స్వీట్ కావాలో తగినంత బెల్లం వేసుకుని చూసుకోవాలి. స్వీట్ బెల్లం వేసిన తర్వాత ఇంకా కొంచెం స్వీట్ మనకి తక్కువ అనిపిస్తుంది. అలాంటి టైంలో ఇంకా స్వీట్ అయితే యాడ్ చేయకూడదు. కొద్దిగా చిటికెడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే దాన్ని ఏంటంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయి పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా అయితే దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడినా బాగుంటుంది. ఏంటంటే దీంట్లో తర్వాత లాస్ట్గా ఏంటంటే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసుకోవాలి. నేనైతే తినేసాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్, ఓకేనా? బాయ్ మరి.